హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో 9th బయాలజీ జీవుల మౌలిక ప్రమాణం లెసన్కి సంబంధించినటువంటి నోట్స్ని అయితే ఇప్పుడు చూద్దాము. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రాబర్ట్ హుక్ పలుచని బెండు మొక్కను పరిశీలిస్తున్నప్పుడు అది అనేక చిన్న చిన్న గదులతో కూడిన తేనె పట్టు లాంటి నిర్మాణం లాగా ఉన్నట్లు గమనించాడు. బెండు అనేది చెట్టు యొక్క బెరడు నుండి వచ్చే ఒక పదార్థం. 1665వ సంవత్సరంలో హుక్ స్వయంగా రూపొందించిన సూక్ష్మదర్శిని ద్వారా దీనిని పరిశీలించాడు. రాబర్ట్ హుక్ ఈ గదులకు కణాలు అని పేరు పెట్టాడు. కణం అనేది ఒక చిన్న గది అని అర్థం గల ఒక లాటిన్ పదం అన్నమాట. మన చుట్టూ ఉన్న అన్ని జీవులు కణములతో నిర్మితమై ఉంటాయి. అయితే స్వతంత్రంగా జీవించే ఏక కణాలు కూడా ఉన్నాయి. ఈ జీవులను ఏకకణ జీవులు అని అంటారు. మరోవైపు బహుకణ జీవులైన శిలీంధ్రాలు, వృక్షాలు, జంతువులలో అనేక కణాలు శరీరంలో సమూహాలుగా ఏర్పడి వివిధ పనుల కోసం వివిధ రకాల శరీర భాగాలను ఏర్పరుస్తాయి. ప్రతి బహుకణ జీవి ఏక కణం నుండి ఏర్పడుతుంది. కణాలు తమలాంటి కణాలను ఉత్పత్తి చేయడానికి విభజించబడతాయి. ఈ విధంగా అన్ని కణాలు పూర్వం ఉన్న కణాల నుండి ఏర్పడతాయి. 1665వ సంవత్సరంలో రాబర్ట్ హుక్ మొదటిసారిగా కణాలను కనుగొన్నాడు. ఎప్పుడు అంటే 1665వ సంవత్సరంలో మొదటిసారిగా రాబర్ట్ హుక్ కణాలను కనుగొన్నాడు. రాబర్ట్ హుక్ బెండులోని కణాలను ప్రాథమిక సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాడు. 1674వ సంవత్సరంలో లీవెన్ హుక్ మెరుగుపరచబడిన సూక్ష్మదర్శినితో చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలను మొదటిసారిగా కనుగొన్నాడు. లీవెన్ హుక్ కనుగొన్నాడు. ఇప్పుడు 1674లో మెరుగుపరచబడిన సూక్ష్మదర్శినితో చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలను మొదటిసారిగా కనుగొన్నాడు. 1831వ సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ కణంలోని కేంద్రకాన్ని కనుగొన్నారు. కణంలోని కేంద్రకాన్ని కనుగొనింది రాబర్ట్ బ్రౌన్, కణాన్ని కనుగొనింది రాబర్ట్ హుక్. నెక్స్ట్, అన్ని మొక్కలు మరియు జంతువులు కణాలతో నిర్మితమవుతాయని మరియు కణం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అనే కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఎవరు అంటే ష్లీడన్ ష్వాన్. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ష్లీడన్ ష్వాన్. కణాలన్నీ పూర్వం ఉన్న కణాల నుండి ఉద్భవిస్తాయని సూచించడం ద్వారా కణ సిద్ధాంతాన్ని మరింతగా విస్తరించింది వచ్చి బిర్కోవ్. కణాలు పూర్వం ఉన్న కణాల నుంచే ఉద్భవించాయని సూచించడం ద్వారా కణ సిద్ధాంతాన్ని మరింతగా విస్తరించజేసింది బిర్కోవ్. 1940వ సంవత్సరంలో ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుగొనడం వలన కణం యొక్క సంక్లిష్ట నిర్మాణాన్ని మరియు దాని యొక్క వివిధ కణాంగాలను పరిశీలించడం మరియు అర్థం చేసుకోవడం సాధ్యమైంది. భూతద్దం యొక్క ఆవిష్కరణ సూక్ష్మ జీవ ప్రపంచ ఆవిష్కరణకు దారితీసింది. అమీబా, క్లామిడోమోనాస్, పారమేషియం మరియు బ్యాక్టీరియాలో వలె ఒకే కణం మొత్తం జీవిని ఏర్పరచగలదు అని తెలిపింది. సో ఏకకణ జీవికి ఎగ్జాంపుల్ అమీబా, క్లామిడోమోనాస్, పారమేషియం. నెక్స్ట్, ఆ కణాల ఆకారం మరియు పరిమాణం అవి నిర్వర్తించే నిర్దిష్ట విధులకు అనుగుణంగా ఉంటుంది. అమీబా వంటి కొన్ని కణాలు ఆకారంలో మార్పు చెందుతూ ఉంటాయి. కొన్ని సందర్భంలో కణాల ఆకారం దాదాపు స్థిరంగా ఉంటాయి మరియు ఒక ప్రత్యేక రకానికి చెందిన కణాలు విచిత్రంగా ఉంటాయి. ఉదాహరణకు నాడీ కణాలు. ఈ నాడీ కణాలు విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉంటాయి. ప్రతి జీవకణం అన్ని జీవుల లక్షణమైన కొన్ని ప్రాథమిక విధులను నిర్వర్తించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మానవ శరీరంలో రక్తాన్ని పంపు చేయడానికి గుండె, ఆహారాన్ని జీర్ణం చేయడానికి జీర్ణాశయం మొదలైనవి ఉంటాయి. మానవ శరీరంలో శ్రమ విభజన ప్రతి కణంలో మనకి కనిపిస్తుంది. ప్రతి కణం కణాంగాలు అని పిలువబడే నిర్దిష్టమైన భాగాలను దానిలో కలిగి ఉంటుంది. కణంలోని ప్రతి కణాంగం కణంలోని కొత్త పదార్థాన్ని తయారు చేయడం, కణం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడం వంటి ప్రత్యేక విధులను నిర్వహిస్తుంది. కణంలోని ప్రతి కణాంగం యొక్క విధి కణంలోని కొత్త పదార్థాన్ని తయారు చేయడం, అలాగే కణం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడం. ఈ కణాంగాల కారణంగా ఒక కణం జీవించగలుగుతుంది, దాని యొక్క విధులను కూడా నిర్వహించగలుగుతుంది. కణాంగాలు అన్నీ కలిసి కణం అని పిలువబడే ప్రాథమిక నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. కణం యొక్క విధి ఏదైనప్పటికీ లేదా ఏ జీవుల్లో ఉన్న అన్ని కణాలు ఒకే రకమైన కణాంగాలను అయితే కలిగి ఉంటాయి. ప్రతి కణంలో 3 లక్షణాలను మనం గమనించవచ్చు. అవే ప్లాస్మా పొర, కేంద్రకం, కణద్రవ్యం. వీటి వలన కణంలోని అన్ని కార్యకలాపాలు మరియు కణం దాని చుట్టూ ఉన్న వాతావరణంతో పరస్పర చర్యలు అనేవి జరగడం వలన ఈ లక్షణాల వలన ఇది సాధ్యమవుతుంది. ఫస్ట్, ప్లాస్మా పొర లేదా కణత్వచం. ప్లాస్మా పొరనే కణత్వచం అని కూడా అంటారు. సో దాని గురించి చూద్దాం. ఇది కణం యొక్క పదార్థాన్ని దాని బాహ్య వాతావరణం నుండి వేరు చేసే బయట పొర ప్లాస్మా పొర అనేది. కణం లోపలికి వెలుపలికి కొన్ని పదార్థాల ప్రవేశాన్ని అలాగే నిష్క్రమణను ప్లాస్మా పొర అనేది
అనుమతిస్తుంది. ఒక పదార్థం లోపలికి వెళ్ళాలన్నా బయటకు వెళ్ళాలన్నా ప్లాస్మా పొర పర్మిషన్ కావాలి. ఇది కొన్ని ఇతర పదార్థాల కదలికను కూడా నిరోధిస్తుంది అనమాట. కాబట్టి త్వచమును వరణాత్మక పారగమ్య త్వచం లేదా విచక్షణ స్తరం అని అంటారు. అందుకే దీనికి వరణాత్మక పారగమ్య త్వచం లేదా విచక్షణ స్తరం అని అంటారు. కార్బన్ డైఆక్సైడ్ లేదా ఆక్సిజన్ వంటి కొన్ని వాయువులు కణత్వచం ద్వారా లోపలకు బయటకు వ్యాపనం అనే ప్రక్రియ ద్వారా రవాణా అవుతాయి. కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ వంటి వాయువులు వ్యాపనం అనే ప్రక్రియ ద్వారా లోపలకు బయటకు రవాణా అనేవి అవుతాయి. ఒక పదార్థం ఎక్కువ గాఢత ఉన్న ప్రాంతం నుండి తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి కదులుతూ ఉండడాన్ని మనం వ్యాపనం అంటారు. సో ఈ వ్యాపనం అనే ప్రక్రియ ద్వారానే కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ వంటి కొన్ని వాయువులు ఈ కణత్వచం ద్వారా లోపలకు బయటకు రవాణా అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్, ఇది కణం యొక్క వ్యర్థ పదార్థం మరియు కణం ద్వారా విసర్జించబడాలి. నెక్స్ట్, ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది కణంలో అధిక గాఢతతో పేరుకుపోయినప్పుడు కణాలలో వ్యాపనం ద్వారా ఇది బయటకు విసర్జించబడుతుంది అనమాట. అధిక గాఢతతో పేరుకుపోయినప్పుడు ఈ వ్యాపనం ద్వారా ఇది బయటకు వచ్చేస్తుంది. కణాల బాహ్య వాతావరణంలో కణాల లోపల ఉన్న దానితో పోలిస్తే కార్బన్ డైఆక్సైడ్ గాఢత అనేది తక్కువగా ఉంటుంది. కణం లోపల ఆక్సిజన్ గాఢత తగ్గినప్పుడు వ్యాపన ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ కణంలోనికి ప్రవేశిస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆక్సిజన్ గాఢత తగ్గుతుందో అప్పుడు ఈ వ్యాపనం అనే ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. అందువలన వ్యాపనం అనేది కణాల మధ్య అలాగే ఒక కణం మరియు దాని బాహ్య వాతావరణం మధ్య వాయు మార్పిడిలో ముఖ్యమైన పాత్ర అనేది పోషిస్తుంది. నీరు కూడా వ్యాపన నియమాన్ని పాటిస్తుంది. ఇటువంటి వరణాత్మక పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి అణువుల కదలికని మనం ద్రవాభిసరణం అని అంటారు. వరణాత్మక పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి అణువుల కదలికనే ద్రవాభిసరణం అని అంటారు. పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి ప్రసరణ నీటిలో కరిగిన పదార్థ పరిమాణం మీద కూడా ఆధారపడి ఉంటుంది. వరణాత్మక పారగమ్య త్వచం ద్వారా ద్రావిత గాఢత అధికంగా ఉన్న వైపుకు నీటి నికర వ్యాపనాన్ని మనం ద్రవాభిసరణం అని అంటారు. అల్పగాఢత గల ద్రావణాన్ని హైపోటోనిక్ అంటారు. సమగాఢత గల ద్రావణాన్ని ఐసోటోనిక్ అంటారు. అధిక గాఢత గల ద్రావణాన్ని హైపర్టోనిక్ అని అంటారు. హైపోటోనిక్ అల్పగాఢత, ఐసోటోనిక్ సమగాఢత, హైపర్టోనిక్ అధిక గాఢత గల ద్రావణం. ద్రవాభిసరణం అనేది పారగమ్య త్వచం ద్వారా వ్యాపనం చెందే ఒక ప్రత్యేకమైన అంశం. సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో కరిగించడం ద్వారా మనం గుడ్డు పై పెంకును తొలగించవచ్చు. సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl ఆమ్లంలో ఆమ్లంలో కరిగించడం ద్వారా గుడ్డు పై పెంకును మనం తొలగించవచ్చు. గుడ్డు పై పొర ఎక్కువగా కాల్షియం కార్బోనేట్ను కలిగి ఉంటుంది. నెక్స్ట్, మంచి నీటిలో నివసించే ఏకకణ జీవులు మరియు చాలా మొక్కల కణాలు ద్రవాభిసరణం ద్వారా నీటిని పొందుతాయి. మొక్కల వేర్ల ద్వారా నీటిని పీల్చుకోవడం కూడా ద్రవాభిసరణకు ఒక ఎగ్జాంపుల్. ద్రవాభిసరణకు ఎగ్జాంపుల్ ఏంటి అంటే మొక్కల ద్వారా నీటిని పీల్చుకోవడం. మంచినీటిలో నివసించే ఏకకణ జీవులు మరియు చాలా మొక్కలు ద్రవాభిసరణం ద్వారా నీటిని పొందుతాయి. మొక్కలు అనేవి వేర్ల ద్వారా నీటిని పీల్చుకోవడం మనం ద్రవాభిసరణకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఈ విధంగా కణం యొక్క జీవితంలో వాయువులు మరియు నీటి మార్పిడికి వ్యాపనం అనేది చాలా ముఖ్యమైనది. కణం దాని పరిసరాల నుండి పోషణను కూడా పొందుతుంది. శక్తి వినియోగాన్ని బట్టి అవసరమయ్యే రవాణా వ్యవస్థ ద్వారా వివిధ అణువులు కణం లోపలికి వెలుపలికి ప్రసరిస్తాయి. ప్లాస్మా పొర అనేది మృదువైనది. లిపిడ్లు మరియు ప్రోటీన్లు అని పిలువబడే సేంద్రియ అణువులతో రూపొందించబడింది. ఈ ప్లాస్మా పొర అనేది లిపిడ్లు మరియు ప్రోటీన్లు అని పిలువబడే సేంద్రియ అణువులతో రూపొందించారు. ఈ ప్లాస్మా పొర యొక్క నిర్మాణాన్ని ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే మనం గమనించవచ్చు. కణత్వచానికి ఉండే సాగే గుణం వలన అది కణానికి వెలుపల గల ఆహారము ఇతర పదార్థాలను చుట్టుముట్టి కణంలోనికి గ్రహించడానికి తోడ్పడుతుంది. ఈ ప్రక్రియ మనం ఎండోసైటోసిస్ అని అంటారు. ఎండోసైటోసిస్ అంటే కణానికి వెలుపల గల ఆహారం ఇతర పదార్థాలను చుట్టుముట్టి కణంలోనికి గ్రహించడానికి తోడ్పడుతుంది. దాన్నే మనం ఎండోసైటోసిస్ అంటారు. దీనికి ఎగ్జాంపులే అమీబా ఈ విధానం ద్వారానే తనకు కావలసిన ఆహారాన్ని గ్రహిస్తుంది. ఈ అమీబాకు సాగే గుణం ఉంటుంది. దాని వలన దాని వెలుపల దాని సర్కిల్లో ఉన్నటువంటి ఆహారాన్ని ఆ పదార్థాలను అది చుట్టుముట్టి వాటి ద్వారా కణంలోనికి గ్రహించడానికి తోడ్పడుతుంది. ఆ పద్ధతిని మనం ఎండోసైటోసిస్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ అమీబా. నెక్స్ట్, కణకవచం గురించి. కణకవచం అనేది ప్లాస్మా పొరతో పాటు కణకవచం అని పిలువబడే మరొక దృఢమైన బాహ్య కవచాన్ని మొక్క కణాలు అనేవి కలిగి ఉంటాయి. కణకవచం అనేది మొక్క కణాలు కలిగి ఉంటాయి.
కణకవచం ప్లాస్మా పొరకు వెలుపల ఉంటుంది. మొక్క కణకవచం ప్రధానంగా సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. ఈ కణకవచం అనేది ప్రధానంగా సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. సెల్యులోజ్ ఒక సంక్లిష్టమైన పదార్థం మరియు మొక్కలకు దృఢమైన నిర్మాణాన్ని అందిస్తుంది. సజీవ మొక్క కణం ద్రవాభిసరణ ద్వారా నీటిని కోల్పోయినప్పుడు కణకవచానికి దూరంగా కణములోని పదార్థాలు కుంచుకుపోవడం లేదా సంకోచం చెందుతాయి. ఈ దృగ్విషయాన్ని మనం కణద్రవ్య వ్యాకోచం అని అంటారు. అంటే సజీవ కణంగా ఉన్న ఒక మొక్క తన నీటిని కోల్పోయినప్పుడు అది ఆ కణకవచానికి దూరంగా ఈ కణంలో ఉండే పదార్థాలు అనేవి కుంచుకుపోతాయి అన్నమాట. అంటే సంకోచం చెందుతాయి అన్నమాట. ఆ విషయాన్నే మనం కణద్రవ్య వ్యాకోచం అని అంటారు. ముడుచుకుపోతుంది. ద్రవాభిసరణం ద్వారా కేవలం నిర్జీవ కణాలు కాకుండా సజీవ కణాలు మాత్రమే నీటిని పీల్చుకోవడం కనిపిస్తుంది. నిర్జీవ కణాలు కాకుండా సజీవ కణాలు మాత్రమే ఈ ద్రవాభిసరణం ద్వారా నీటిని పీల్చుకుంటాయి. కణకవచం వలన మొక్కలు, శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా కణాలు చాలా తక్కువ గాఢత గల బాహ్య ద్రావణం వలన పగిలిపోకుండా తట్టుకోగలవు. అటువంటి ద్రావణంలోని కణాలు ద్రవాభిసరణం ద్వారా నీటిని తీసుకోగలుగుతాయి. కణం ఉబ్బి కణకవచంపై ఒత్తిడి పెంచుతుంది. ఈ ఉబ్బిన కణానికి వ్యతిరేకంగా సమాన ఒత్తిడి అనేది కలిగిస్తుంది అనమాట. వాటి కవచాల ఆధారంగా అటువంటి కణాలు జంతు కణాల కంటే పరిసర ద్రావణాల్లో వచ్చే ఎక్కువ మార్పులను అయితే తట్టుకోగలుగుతాయి. నెక్స్ట్ కేంద్రకం ప్రతి కణం మధ్యలో ముదురు రంగు కలిగిన గుండ్రటి లేదా అండాకారపు చుక్క లాంటి నిర్మాణం ఉంటుంది. దాన్ని మనం కేంద్రకం అంటారు. ముదురు రంగు కలిగిన గుండ్రటి అండాకారపు చుక్క లాంటి నిర్మాణం ఉంటుంది. దానిని మనం కేంద్రకం అని అంటారు. నెక్స్ట్ కేంద్రకాన్ని ఆవరించి 2 పొరల కేంద్రక త్వచం ఉంటుంది. కేంద్రకం లోపల నుండి దాని బయటకు అనగా కణద్రవ్యముకు పదార్థమును బదిలీ చేయడానికి అనుమతి ఇచ్చేందుకు ఈ కేంద్రక త్వచం రంధ్రాలను కలిగి ఉంటుంది. కణ విభజన జరిగేటప్పుడు మాత్రమే కడ్డీ వంటి నిర్మాణాలుగా కనిపించే క్రోమోజోమ్లను కేంద్రకం కలిగి ఉంటుంది. తల్లిదండ్రుల నుండి తర్వాతి తరానికి సంక్రమించే జన్యు సమాచారం ఈ క్రోమోజోమ్లలో DNA రూపంలో ఉంటుంది. క్రోమోజోమ్లు DNA మరియు ప్రోటీన్లతో కూడిన నిర్మాణాలు. కణాలను నిర్మించడానికి మరియు ఏర్పరచడానికి అవసరమైన సమాచారాన్ని మనం DNA అణువులు కలిగి ఉంటాయి. కణాలను నిర్మించడానికి మరియు ఏర్పరచడానికి అవసరమైన సమాచారాన్ని ఈ DNA అణువులు అనేవి కలిగి ఉంటాయి. ఈ DNAలోని క్రియాత్మక విభాగాలనే మనం జన్యువులు అని అంటారు. కణ విభజన చెందినప్పుడు ఈ DNA క్రోమాటిన్ పదార్థంతో భాగంగా ఉంటుంది. క్రోమాటిన్ పదార్థం చిక్కుబడిన దారముల వంటి పదార్థంగా మనకి కనిపిస్తుంది. కణ విభజన చెందేటప్పుడు ఈ క్రోమాటిన్ పదార్థం ఒక క్రోమోజోములుగా ఏర్పడుతుంది. కణ విభజన చెంది 2 కొత్త కణాలను ఏర్పరిచే కణ ప్రత్యుత్పత్తి ప్రక్రియలో కేంద్రకం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కణ ప్రత్యుత్పత్తి ప్రక్రియలో కణం యొక్క రసాయన చర్యలను నిర్దేశించడం ద్వారా కణం అభివృద్ధి చెందే విధానాన్ని మరియు పరిపక్వ సమయంలో అది ఏ రూపంలో కనిపిస్తుందో నిర్ణయించడంలో కూడా పర్యావరణంతో పాటు ఇది కీలక పాత్ర పోషిస్తుంది. బ్యాక్టీరియా వంటి కొన్ని జీవులలో కేంద్రకం లేకపోవడం వలన కణం యొక్క కేంద్రక ప్రాంతం సరిగా అనేది ఏర్పడదు. కేవలం కేంద్రక ఆమ్లాలను కలిగి ఉండి సరిగా ఏర్పడినటువంటి కేంద్రక ప్రాంతాన్ని మనం న్యూక్లియాయిడ్ అని అంటారు. కేంద్రక త్వచం లేని కణాలను కేంద్రక పూర్వ కణాలు అని అంటారు. వీటిని మనం కేంద్రక పూర్వ కణాలు అని కూడా అంటాం. ప్రో అనగా ఆదిమ లేదా ప్రాథమిక అని, కార్యాన్ అనగా కేంద్రం అని. కేంద్రక త్వచం కలిగిన కణాలలో కూడిన జీవులనే నిజ కేంద్రక జీవులు అని అంటారు. కేంద్రక త్వచం కలిగి ఉంటే నిజ కేంద్రక జీవులు, కేంద్రక త్వచం లేకుంటే కేంద్రక పూర్వ జీవులు. నిజ కేంద్రక కణాలలో ఉన్న ఇతర ముఖ్య కణద్రవ్య కణాంగాలను కూడా కేంద్రక పూర్వ కణాలు కలిగి ఉండవు. అటువంటి కణాంగాల యొక్క అనేక విధులు కణద్రవ్యం యొక్క అభివృద్ధి చెందని వ్యవస్థీకృత భాగాల ద్వారా కూడా నిర్వహించబడతాయి. కిరణజన్య సంయోగ క్రియ జరిపే కేంద్రక పూర్వ బ్యాక్టీరియాలో పత్రహరితం త్వచీయత కోశాలతో సంబంధం కలిగి ఉంటుంది. కానీ నిజ కేంద్రక కణాలలో వలె ప్లాస్టిడ్లతో సంబంధం కలిగి ఉండదు. నెక్స్ట్ కణద్రవ్యం అనేది ప్లాస్మా పొర లోపల ఉండే ద్రవ పదార్థం. ఇది అనేక ప్రత్యేకమైన కణాంగాలను కలిగి ఉంటుంది. ఈ కణాంగాలలో ప్రతిదీ కణం కోసం ఒక నిర్దిష్టమైన విధిని నిర్వర్తిస్తుంది. కణాంగాలు త్వచాల చేత ఆవరించబడి ఉంటాయి. కేంద్రక పూర్వ కణాలలో స్పష్టమైన కేంద్రకం లేకపోవడంతో పాటు త్వచం చేత ఆవరించబడిన కణాంగాలు కూడా ఉండవు. నిజ కేంద్రక కణాలు కేంద్రకంతో పాటు త్వచం చేత ఆవరించబడిన కణాంగాలను కలిగి ఉంటాయి. వైరస్లు ఏ విధమైన పొరలను కలిగి ఉండవు. అందువలన అవి జీవుల శరీరంలో ప్రవేశించే దాని కణ యంత్రాంగం ద్వారా అభివృద్ధి చెందే వరకు జీవ లక్షణాలను వ్యక్తం చేయవు. కేంద్రక పూర్వ కణం సాధారణంగా చిన్నదిగా ఉంటుంది. కేంద్రక పూర్వ కణం యొక్క పరిమాణం 1 to 10 మైక్రోమీటర్లు. నిజ కేంద్రక కణ పరిమాణం పెద్దదిగా ఉంటుంది. దాని యొక్క పరిమాణం వచ్చేసి 5 to 100 మైక్రోమీటర్లు. నిజ కేంద్రక కణం యొక్క పరిమాణం 5 to 10 మైక్రోమీటర్లు, 5 నుంచి 100 మైక్రోమీటర్లు ఉంటుంది.
కేంద్రకం కేంద్రక పూర్వ కణాల్లో ఒక క్రోమోజోమే ఉంటుంది. నిజకేంద్రక కణాల్లో ఒకటి కంటే ఎక్కువ క్రోమోజోమ్లు ఉంటాయి. కేంద్రక పూర్వ కణాలకి త్వచయుత కణాంగాలు అనేవి ఉండవు. నిజకేంద్రక జీవులకు మాత్రం త్వచయుత కణాంగాలు అనేవి ఉంటాయి. ఈ కణాంగాలు ప్రతి కణం దాని అంతర్భాగాలను బాహ్య వాతావరణం నుండి వేరు చేసి ఉంచడానికి దాని చుట్టూ ఒక త్వచాన్ని అయితే కలిగి ఉంటుంది. బహుకణ జీవుల కణాలతో సహా పెద్ద మరియు సంక్లిష్ట కణాలకు వాటి సంక్లిష్టమైన నిర్మాణం మరియు విధులకు అనుకూలించే చాలా రసాయనిక చర్యలు అనేవి అవసరం. వివిధ రకాలైన ఈ చర్యలను ఒకదానికొకటి వేరుగా ఉంచడానికి ఈ కణములు తమలోని త్వచం చేత ఆవరించబడిన నిర్మాణాలను ఉపయోగించుకుంటాయి. కేంద్రక పూర్వ కణాల నుండి నిజకేంద్రక కణాలను వేరు చేసే లక్షణాలలో ఇది కూడా ఒకటనమాట. అంటే వివిధ రకాలైన చర్యలను ఒకదానికొకటి వేరుగా ఉంచడానికి ఈ కణము తమలోని త్వచం చేత ఆవరించబడిన నిర్మాణాలను ఉపయోగించుకుంటాయి. నెక్స్ట్, ఈ కణాంగాలు అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్జీ సంక్లిష్టం, లైజోమ్లు, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్లు ఇవన్నీ కూడా ముఖ్యమైనవి. అయితే అంతర్జీవ ద్రవ్యజాలం గురించి ఇప్పుడు చూద్దాం. అంతర్జీవ ద్రవ్యజాలం అనేది త్వచం చేత ఆవరించబడిన నాళాలు మరియు పొరలతో కూడిన పెద్ద బలలు వంటి నిర్మాణాన్ని అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. ఇది పొడవైన గొట్టాలు లేదా గుండ్రని లేదా దీర్ఘచతురస్రాకార సంచుల్లాగా కనిపిస్తుంది. అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క త్వచం నిర్మాణంలో ప్లాస్మా పొర అనేది ఉంటుంది. నెక్స్ట్, అంతర్జీవ ద్రవ్యజాలం రెండు రకాలు: గరుక అంతర్జీవ ద్రవ్యజాలం, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. గరుక అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క ఉపరితలంపై రైజోమ్లు అనబడే రేణువులు అతకబడి ఉంటాయి. అన్ని క్రియాశీల కణాలలో ఉండే రైబోజోమ్లు ప్రోటీన్ల తయారీకి సంబంధించిన ప్రదేశాలు. తయారు చేయబడిన ప్రోటీన్లు అంతర్జీవ ద్రవ్యజాలను ఉపయోగించుకొని కణంలోని వివిధ భాగాలకు సరఫరా చేయబడతాయి. కణం పనిచేయడానికి అవసరమైన కొవ్వు అణువులు లేదా లిపిడ్ల తయారీలో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది సహాయపడుతుంది. వీటిలో కొన్ని ప్రోటీన్లు మరియు లిపిడ్లు కణ త్వచాన్ని నిర్మించడంలో సహాయపడతాయి. ఈ ప్రక్రియని మనం కణ జీవనోత్పత్తి అని అంటారు. ప్రోటీన్లు మరియు లిపిడ్లు కణ త్వచాన్ని నిర్మించడంలో సహాయపడతాయి. ఈ ప్రక్రియనే త్వచ జీవోత్పత్తి అని అంటారు. కొన్ని ఇతర ప్రోటీన్లు, లిపిడ్లు, ఎంజైమ్లు మరియు హార్మోన్లుగా పనిచేస్తాయి. వివిధ కణజాలాలలో అంతర్జీవ ద్రవ్యజాలం కనిపించే రీతిలో చాలా తేడా ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ జీవ కణాల కణజాల వ్యవస్థను ఏర్పరుస్తుంది. కణద్రవ్యం యొక్క వివిధ ప్రాంతాల మధ్య లేదా కణద్రవ్యం మరియు కేంద్రకం మధ్య పదార్థాల రవాణాకు వారధిలాగా పనిచేయడం అంతర్జీవ ముఖ్యమైన విధి. అంతర్జీవ ద్రవ్యజాలం కణం యొక్క కొన్ని రసాయన చర్యలకు ఉపరితలాన్ని ఆవరించే కణద్రవ్య అల్లికలాగా అనేది పనిచేస్తుంది. సకశేరుకాలు అని పిలువబడే జంతువులు సమూహంలోని కాలేయ కణాలలో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లేదా అనేక విష పదార్థాలను మందులుగా నిర్వీర్యం చేయడంలో కీలక పాత్ర అనేది పోషిస్తుంది. సకశేరుకాలు అని పిలువబడే జంతువుల సమూహంలోని కాలేయ కణాలలో ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేక విష పదార్థాలను మందులను నిర్వీర్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. గాల్జీ సంక్లిష్టం. ఈ గాల్జీ సంక్లిష్టాన్ని మొదటగా వివరించింది కెమిన్లో గాల్జీ. ఈ గాల్జీ సంక్లిష్టంలో సిస్టర్నే అనే కోశాలతో కూడిన త్వచ వ్యవస్థ దాదాపు సమాంతరంగా అమర్చబడి తంతరులుగా ఉంటుంది. ఈ త్వచాలు తరచుగా అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క పొరలతో సంబంధాన్ని కలిగి ఉండి సంక్లిష్ట కణీయత త్వచ వ్యవస్థతో మరొక భాగాన్ని ఏర్పరుస్తాయి. అంతర్జీవ ద్రవ్యజాలం సమీపంలో సంశ్లేషణ చేయబడిన పదార్థం కట్టగా చేయబడి గాల్జీ సంక్లిష్టం ద్వారా కణం లోపల మరియు వెలుపల ఉన్న వివిధ భాగాలకు పంపబడుతుంది. దీని విధులు ఉత్పత్తుల నిల్వ, ఉత్పత్తుల రూపాంతరం మరియు ఉత్పత్తులను కోశాలతో ప్యాక్ చేయడం దీని విధులు. కొన్ని సందర్భాల్లో గాల్జీ సంక్లిష్టంలోని సమ్మేళమైన చక్కెరల నుండి సంక్లిష్ట చక్కెరలు తయారు చేసుకోవచ్చు. గాల్జీ పరికరం నుండి లైజోమ్లు కూడా ఏర్పడతాయి. గాల్జీ పరికరం నుండి లైజోమ్లు కూడా ఏర్పడతాయి. కెమెల్లో గాల్జీ గురించి చూద్దాం. ఆయన 1943 సంవత్సరంలో బ్రెసియా సమీపంలోని కెట్టెనోలో జన్మించారు. ఇతను పావియా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యను అభ్యసించారు. 1865 సంవత్సరంలో పట్టభద్రుడయ్యాక పావియాలో సెయింట్ మార్టీ ఆసుపత్రిలో పనిచేయడం ప్రారంభించారు. ఆ సమయంలోనే ఆయన పరిశోధనలు చాలా వరకు నాడీ వ్యవస్థకు సంబంధించినవిగా ఉండేవి. 1872 సంవత్సరంలో అతను అబియా టెగ్రాసాలో దీర్ఘకాలిక అనారోగ్యం కోసం ఏర్పడిన ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్ పదవిని అయితే అంగీకరించారు. ఆ సమయంలో గాల్జీ నిర్వహించిన అత్యంత ప్రాముఖ్యత కలిగిన పని స్వతంత్ర నాడీ మరియు నాడీ కణ నిర్మాణాలను రంజనం చేసే విప్లవాత్మక పద్ధతిని బ్లాక్ రియాక్షన్ అని అంటారు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన పని స్వతంత్ర నాడీ మరియు నాడీ కణ నిర్మాణాలను రంజనం చేసే ఒక విప్లవాత్మకమైన పద్ధతిని బ్లాక్ రియాక్షన్ అని అంటారు. ఈ పద్ధతి సిల్వర్ నైట్రేట్ యొక్క బలహీన ద్రావణాన్ని ఉపయోగించి కణాల ప్రక్రియలు మరియు అత్యంత సున్నితమైన శాఖలను గుర్తించడంలో చాలా విలువైనది. ఈయన సాంకేతికతను సవరించడం, మెరుగుపరచడం వంటి విధానాలపై ఇతని జీవితాంతం పనిచేస్తూనే ఉన్నారు. 1960వ సంవత్సరంలో నాడీ వ్యవస్థ నిర్మాణంపై చేసిన కృషికి శాంటియాగో రామోని కాజల్తో కలిసి నోబెల్ బహుమతి అనేది ఈయన పంచుకున్నారు.
లైజోమ్లు నిర్మాణాత్మకంగా లైజోమ్లు జీర్ణ ఎంజైమ్లతో నిండిన త్వచం చేత ఆవరించబడిన కోశాలు. ఈ ఎంజైమ్లు అనేవి RER చేత తయారు చేయబడ్డాయి. ఈ లైసోజోమ్లు ఒక రకంగా కణం వ్యర్థాలను విసర్జించే వ్యవస్థ. ఇది బయట పదార్థాలను అలాగే పాతబడిపోయిన కణాంగాలను జీర్ణం చేయడం ద్వారా కణాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. పాత కణాంగాలు కణంలోనికి ప్రవేశించే బయట పదార్థాలు బ్యాక్టీరియా లేదా ఆహారం లైజోజోములలో అంతరించిపోతాయి. ఇవి సంక్లిష్ట పదార్థాలను సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. లైజోజోములు సంక్లిష్ట పదార్థాలను సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. లైజోజోమ్లలో సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసే శక్తివంతమైన ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. తన జీవ కార్యాలలో భంగం వాటిల్లినప్పుడు, కణం దెబ్బతిన్నప్పుడు లైసోజోమ్లు పగిలి వాటిలోని ఎంజైమ్లు ఆ కణాన్ని జీర్ణం చేస్తాయి. కాబట్టి లైసోజోమ్లను కణం యొక్క స్వయం విచ్చిత్తి సంచులు అని అంటారు. లైబోజోమ్లనే కణం యొక్క స్వయం విచ్చిత్తి సంచులు అని అంటారు. ఇప్పుడు మైటోకాండ్రియా గురించి చూద్దాం. మైటోకాండ్రియాలని మనం కణశక్త్యాగారాలని అంటాము. ఇవి 2 త్వచాలతో కప్పబడి ఉంటాయి. మైటోకాండ్రియాలో బయటికి వచ్చిన త్వచం అనేది రంధ్రహితంగా ఉంటుంది. లోపల త్వచం అనేది లోతుగా ముడతబడి ఉంటుంది. ఈ ముడతల్ని మనం ఏటీపీ ఉత్పాదక రసాయన చర్యల కోసం ఉపరితల వైశాల్యాన్ని అనేవి అధికం చేస్తాయి. జీవికి అవసరమైన వివిధ రసాయన కార్యకలాపాలకు కావలసిన శక్తిని మైటోకాండ్రియా ఏటీపీ అణువుల రూపంలో విడుదల చేస్తుంది. ఏటీపీ అనగా ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఈ ఏటీపీని కణం యొక్క నగదు అనగా ఎనర్జీ కరెన్సీ అని అంటారు. ఏటీపీని ఎనర్జీ కరెన్సీ అని అంటారు. కొత్త రసాయన సమ్మేళనాలు తయారు చేయడానికి మరియు యాంత్రిక పని కోసం శరీరం ఏటీపీలో నిల్వ చేయబడిన శక్తిని ఉపయోగించుకుంటుంది. మైటోకాండ్రియాలు ప్రత్యేకమైన కణాంగాలు. అవి వాటి సొంత DNA మరియు రైబోజోమ్లను కలిగి ఉంటాయి. అందువల్ల మైటోకాండ్రియాలు కొన్ని స్వతంత్ర ప్రోటీన్లను తయారు చేసుకుంటాయి. ప్లాస్టిడ్లు గురించి చూద్దాం. ఇవి వృక్ష కణాలలో మాత్రమే ఉంటాయి. ఇవి 2 రకాలు. ప్లాస్టిడ్లు అనేవి కేవలం వృక్ష కణాలు మాత్రమే ఉంటాయి. అవి 2 రకాలు: క్రోమోప్లాస్టిడ్లు, ల్యూకోప్లాస్ట్లు. క్రోమోప్లాస్ట్లు అనేవి వర్ణయుత ప్లాస్ట్లు, ఎటువంటి రంగు అనేది ఉండదు. ల్యూకోప్లాస్ట్లు వచ్చేవి తెలుపు లేదా రంగు లేని ప్లాస్ట్లు. క్రోమోప్లాస్ట్లు అనేవి వర్ణయుత ప్లాస్ట్లు. ల్యూకోప్లాస్ట్లు అనేవి తెలుపు లేదా రంగు లేని ప్లాస్ట్లు అన్నమాట. పత్రహరితం అనే వర్ణద్రవ్యం కలిగిన క్రోమోప్లాస్ట్లను క్లోరోప్లాస్ట్లు అని అంటారు. పత్రహరితమైన వర్ణద్రవ్యం కలిగిన క్రోమోప్లాస్ట్లనే క్లోరోప్లాస్ట్లు అంటారు. మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి ఈ క్లోరోప్లాస్ట్లు అనేవి చాలా ముఖ్యమైనవి. క్లోరోప్లాస్ట్లో పత్రహరితంతో పాటు వివిధ పసుపు లేదా నారింజ వర్ణకాలను కూడా కలిగి ఉంటుంది. ప్రాథమిక కణాంగాలైన ల్యూకోప్లాస్ట్లలో పిండి పదార్థాలు, నూనెలు మరియు ప్రోటీన్ రేణువులు వంటి పదార్థాలు నిల్వ చేయబడతాయి. క్లోరోప్లాస్ట్ యొక్క అంతర్గత నిర్మాణ వ్యవస్థ అనే పదార్థంలో పొందుపరచబడిన అనేక త్వచ దంతలను కలిగి ఉంటుంది. ఇవి బాహ్య నిర్మాణంలో మైటోకాండ్రియానైతే పోలి ఉంటాయి. మైటోకాండ్రియా వలె ప్లాస్ట్లు కూడా వాటి సొంత DNA మరియు రైబోజోమ్లను కలిగి ఉంటాయి. ప్లాస్ట్లు కూడా సొంత DNA రైబోజోమ్లను అయితే కలిగి ఉంటాయి. నెక్స్ట్ రిక్తికలు అనేవి ఘన లేదా ద్రవ పదార్థాలను నిల్వ ఉంచే సంచులు అన్నమాట. జంతు కణాల్లో రిక్తికలు అనేవి చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి. అదే వృక్ష కణాల్లో అయితే చాలా పెద్ద పరిమాణంలో ఉంటాయి. వృక్ష కణాల రిక్తిక మొత్తం వాటి కణ పరిమాణంలో వచ్చేసి 50 to 90% అనేవి ఆక్రమిస్తుంది. అదే వృక్ష కణాల్లో రిక్తికలు రసంతో నిండి ఉంటాయి మరియు కణానికి స్ఫిత గుణాన్ని దృఢత్వాన్ని అందిస్తాయి. వృక్ష కణం యొక్క జీవిత కాలంలో ముఖ్యమైన అనేక పదార్థాలు రిక్తికల్లో నిల్వ చేయబడతాయి. వీటిలో అమైనో ఆమ్లాలు, చక్కెరలు, వివిధ సేంద్రియ ఆమ్లాలు, కొన్ని ప్రోటీన్లు అనేవి ఉంటాయి. అమీబా వంటి ఏకకణ జీవులలో ఆహార రిక్తికల్లో అమీబా తిన్న ఆహార పదార్థాలు ఉంటాయి. కొన్ని ఏకకణ జీవులలో కణం నుండి అదనపు నీటిని మరియు కొన్ని వ్యర్థాలను విసర్జించడంలో ప్రత్యేకమైన రిక్తికలు కూడా ముఖ్యమైన పాత్ర అనేవి పోషిస్తాయి. ప్రతి కణం దాని త్వచం మరియు అవయవాలు నిర్దిష్ట మార్గాలలో నిర్వహించడం వలన దాని నిర్మాణాన్ని మరియు పనిచేసే సామర్థ్యాన్ని పొందుతాయి. ఈ విధంగా కణం ఒక ప్రాథమిక నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. శ్వాసక్రియ, పోషణ మరియు వ్యర్థ పదార్థాలను తొలగించడం లేదా కొత్త ప్రోటీన్లను ఏర్పరచడం వంటి విధులను నిర్వహించడానికి ఇది కణాలకు సహాయపడుతుంది. కణం అనేది జీవుల యొక్క ప్రాథమిక నిర్మాణ ప్రమాణం. ఇది జీవి యొక్క ప్రాథమిక క్రియాత్మక ప్రమాణం. కొత్త కణాలు తయారయ్యే ప్రక్రియనే మనం కణ విభజన అని అంటాం. కణ విభజన 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సమవిభజన, 2 క్షయకరణ విభజన. సమవిభజన, క్షయకరణ విభజన. కణ విభజన ప్రక్రియ ద్వారా కణాలు పెరుగుదల కోసం విభజించడాన్ని మనం సమవిభజన అని అంటాం. ఈ ప్రక్రియలో తల్లి కణం ఒకేలాంటి 2 పిల్ల కణాలను ఏర్పరుస్తుంది. తల్లి కణం ఒకేలాంటి 2 పిల్ల కణాలు ఏర్పరిస్తే సమవిభజన. పిల్ల కణాలు తల్లి కణం వలె అదే సంఖ్యలో క్రోమోజోమ్లను కలిగి ఉంటాయి. ఇది జీవులలో కణజాలాల పెరుగుదలకు, మరమ్మతులకు సహాయపడుతుంది. జంతువులు, వృక్షాలలో ప్రత్యుత్పత్తి అవయవాలు లేదా కణజాలాల్లోని ప్రత్యేక కణాలు విభజన చెంది బీజ కణాలు ఏర్పడి ఫలదీకరణం అనంతరం సంతానాన్ని ఏర్పరుస్తాయి. ఈ 2 వరుస విభజనలు కలిగి ఉండే క్షయకరణ విభజన అనే విభిన్న ప్రక్రియ ద్వారా విభజన అనేవి చెందుతాయి.
ఈ క్షయీకరణ విభజనలో కేవలం 2 కణాలకు బదులుగా 4 కొత్త కణాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఈ 4 కొత్త కణాలు ఏర్పడతాయి. ఈ కొత్త కణాలలో తల్లి కణాల్లోని సంఖ్యలో సగం క్రోమోజోములు మాత్రమే ఉంటాయి. తల్లి కణాల సంఖ్యలో సగం క్రోమోజోములు మాత్రమే ఉంటాయి. కణం జీవి యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం. కణాలు అనేవి లిపిడ్లు మరియు ప్రోటీన్లతో కూడిన ప్లాస్మా పొరతో ఆవరించబడి ఉంటాయి. కణత్వచం కణంలోని చురుకైన భాగం. ఇది కణం యొక్క క్రమానుగతం చేయబడిన అంతర్గత బాహ్య వాతావరణాల మధ్య పదార్థాల యొక్క ప్రసరణను నియంత్రిస్తుంది. వృక్ష కణాలలో ప్రధానంగా సెల్యులోస్తో కూడిన ఒక కణకవచం త్వచానికి వెలుపల ఉంటుంది. కణకవచం ఉండడం వలన మొక్కల జంతువులు మరియు బ్యాక్టీరియా యొక్క కణాలు అల్పగాఢత మాధ్యమంలో పగిలిపోకుండా ఉండేలా చేస్తుంది. నిజకేంద్రక జీవుల్లోని కేంద్రకం కణద్రవ్యం నుండి 2 పొరల త్వచం ద్వారా వేరు చేయబడుతుంది. ఇది కణం యొక్క జీవక్రియలను నిర్దేశిస్తుంది. ఈఆర్ కణాంతర్గత రవాణాకు మార్గంగా మరియు పదార్థాల తయారీకి ఉపతలాన్ని అయితే సమకూరుస్తుంది. గాల్జీ సంక్లిష్టం త్వచంతో ఆవరించబడిన కోశాల దంతలను కలిగి ఉండి కణ ఉత్పన్నాలను నిల్వ చేయడం, రూపాంతరం చేయడం మరియు ప్యాకింగ్ చేయడం వంటి విధులను విమర్శిస్తుంది. చాలా వృక్ష కణాలు ప్లాస్టిడ్లు అని పిలువబడే పెద్ద త్వచ అవయవాలను కలిగి ఉంటాయి. ఇవి 2 రకాలు: క్రోమోప్లాస్ట్లు, ల్యూకోప్లాస్ట్లు. పత్రహరితం కలిగి ఉన్న క్రోమోప్లాస్ట్లను హరిత రేణువులు అని అంటారు. పత్రహరితం కలిగిన క్రోమోప్లాస్ట్లను హరిత రేణువులు అంటారు. ఇవి కిరణజన్య సంయోగ క్రియను నిర్వహిస్తాయి. ల్యూకోప్లాస్ట్ల యొక్క ప్రాథమిక విధి ఏంటిది అంటే నిల్వ చేయడం. బాగా పరిపక్వం చెందిన వృక్ష కణాల మధ్యలో పెద్ద రిక్తికలు కలిగి ఉంటాయి. ఇది కణం యొక్క స్ఫీతాన్ని నిర్మించడానికి సహాయపడుతుంది. ఈ వ్యర్థాలతో సహా ముఖ్యమైన పదార్థాలను నిల్వ చేస్తుంది. నెక్స్ట్, ఈ కేంద్రక పూర్వ కణాలకు త్వచం చేత ఆవరించబడిన కణాంగాలు అనేవి ఉండవన్నమాట. కేంద్రక పూర్వ కణాలకు త్వచం చేత ఆవరించబడిన కణాంగాలు ఉండవు. వాటి క్రోమోజోములు కేవలం కేంద్రక ఆమ్లంతో కూడి ఉంటాయి. ఇవి కణాంగాలుగా చాలా చిన్న రైబోజోమ్లను మాత్రమే కలిగి ఉంటాయి. జీవుల్లోని కణాలు శరీర పెరుగుదలకు, మృత కణాలను భర్తీ చేయడానికి మరియు ప్రత్యుత్పత్తి కోసం బీజ కణాలను ఏర్పరచడానికి విభజన చెందుతాయి. సో ఇదండి ఫస్ట్ లెసన్కి 9th క్లాస్ బయాలజీ ఫస్ట్ లెసన్. 9th బయాలజీ ఫస్ట్ లెసన్ జీవుల మౌలిక ప్రపంచం గురించి దానికి సంబంధించినటువంటి నోట్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ లెసన్ కణజాలాలకు సంబంధించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.